నమస్తే, నేను మీ తేజ. మంగ్లీ ఇష్యూకి సంబంధించి మైక్రో ఫైనాన్స్ మెగా దోపిడీ. అయితే మొదటి నుంచి కూడా ఈ బాధితులు రోడ్లపైకి వచ్చి మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలన్నీ కూడా పక్కా ప్రూఫ్స్, పక్కా ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మీడియా ఛానల్స్ కి ఇవ్వడం, అలాగే ఎక్కడైతే వారు మోసపోయారో ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఒక్కరో ఇద్దరు కాదు, సుమారుగా 150 మందికి పైగానే ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి దొరికాడు. సో ఈ సుబ్బారావు ఏం చేశాడంటే, అసలు ఈ స్కామ్ కి సంబంధించి ఎవరు వీళ్ళ వెనకాల ఉన్నారు, పెద్ద తలకాయలు ఎవరు, వాళ్ళందరినీ కూడా ఎలా బయట పెట్టాలి, ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు వాళ్ళు కలవడం కూడా జరిగింది. తర్వాత సుబ్బారావుకి థ్రెటనింగ్ కాల్స్ రావటం, తనని కొంతమంది వెంబడించడం, వేధించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అతను ఏం చేశాడంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. మంగ్లీకి సంబంధించి ఎవరైతే అతనికి థ్రెటనింగ్ కాల్స్ చేశారో వాళ్ళపై ఆల్రెడీ కేసు పెట్టాడు. అదే రోజు మీడియా వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ఆ కేసు వివరాలన్నీ కూడా అతను చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే రెండోసారి మళ్ళీ బాధితులందరినీ కూడా తీసుకుని సుమారు 62 మంది అందరినీ కూడా తీసుకుని అదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు పంజాగుట్ట సిఐ రామకృష్ణ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన క్లియర్ వీడియో మనం చూడొచ్చు. ఆ రోజు అక్కడ అతనికి బ్రీత్ అనలైజర్ చేశారు. అంటే ఒక న్యాయవాదికి, ఒక పిటిషనర్కి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు బాధితులను తీసుకుని కేసు నమోదు చేయడానికి వచ్చినప్పుడు ఇలా చేయడం ఏమాత్రం కూడా సరైనది కాదు అంటూ కూడా మొదటి నుంచి చాలా మంది చెప్తా ఉన్నారు. సరైనది కాదు కూడా. అయితే అయినా కానీ సిఐ, అక్కడున్న కొంతమంది కానిస్టేబుల్స్ కావచ్చు, పోలీసుల వాళ్ళ బృందం కావచ్చు, అందరూ చూస్తుండగానే, అందరూ వీడియోలు చూస్తుండగానే ఒక అవమానించే విధంగా అతన్ని వీడియోలు తీశారు, బ్రీత్ అనలైజర్ చేశారు. అయితే 27 పాయింట్స్ వచ్చాయి. సో దీంతో అడ్వకేట్ సుబ్బారావు అక్కడ ఏం చేశారంటే, ఇదంతా కూడా కేసును మీరు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారా, అసలు ఈ సమస్య మంగ్లీకి సంబంధించింది, ఒక స్కామ్కి సంబంధించింది, బాధితులు ఇక్కడ రోడ్లపై నుంచి ఉన్నారు, బాధితుల పక్షాన నేను ఇక్కడ కేసు పెట్టడానికి వస్తే నన్ను బ్రీత్ అనలైజర్ చేసి నన్ను అవమానిస్తారా, సీన్ క్రియేట్ చేస్తున్న నేను కాదు మీరు అంటూ కూడా ఆ రోజు అడ్వకేట్ సుబ్బారావు పోలీసులతో వాగ్విధానికి దిగిన ఆ సందర్భం కూడా మన వీడియోలో క్లియర్గా చూడు. అయితే ఈ మంగ్లీ కావచ్చు, ఈ రమావత్ మధు కావచ్చు, అడ్వకేట్ సుబ్బారావు కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఈ కేసులో కాదు కానీ ఈ ఇష్యూలోకి కొత్త పేరు రామకృష్ణ, పంజాగుట్ట సిఐ, ఇతను కూడా ఎంట్రీ ఇచ్చారు. అంటే అసలు విషయం అంతా కూడా డైవర్ట్ అయిపోయింది, పూర్తిగా డైవర్ట్ అయిపోయింది. ఈ మైక్రో ఫైనాన్స్ అనే విషయం పూర్తిగా పక్కదోవ పట్టించేశారు. మంగ్లీ మీద పడ్డారు. తర్వాత అడ్వకేట్ సుబ్బారావు డ్రింక్ చేసి వచ్చేసాడు, అతను పోలీస్ స్టేషన్ కని పడ్డారు. తర్వాత అడ్వకేట్ సుబ్బారావు సిఏ పైన, అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు దగ్గరికి వెళ్ళడం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, బార్ కౌన్సిల్ అతని గురించి ఫిర్యాదు చేయడం, ఇవంతా కూడా నడిచింది. ఇప్పుడు తాజాగా రామకృష్ణని సస్పెండ్ చేశారు. 2 వారాల్లో ఈ కేసును విచారించనున్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అసలు విషయం కాస్త అది భూస్థాపితం అయిపోతుంది. ఇంకా మైక్రో ఫైనాన్స్ లో దగ్గరగా 150 కోట్లు చాలా మంది పోగొట్టుకున్నారు. ఒక్కొక్కరు 5 కోట్లు, 2 కోట్లు, 10 కోట్లు. అంటే ఇదంతా కూడా ఎలా అంటే, ఒక టీం లీడ్ ఉంటారు, ఒకరు లీడ్ చేసే పర్సన్ ఉంటారు. అతను ఏంటంటే చిరంజీవి సినిమాలో చెప్పినట్టు, నువ్వు ఒక ముగ్గురికి హెల్ప్ చేయి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమను, ఆ ముగ్గురికి ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమన్నట్టు నువ్వు ఒక ముగ్గురితో కట్టించు, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురితో కట్టించు, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురితో కట్టించు, అలా 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 కొన్ని లక్షలు, కొన్ని కోట్లు ఆ రకంగా ఒకరిపైన పడుతున్నాయి. అలా తన పైన వేసుకున్న వాడే హేమకాంత్ రెడ్డి. సుమారుగా అతని వల్ల దగ్గరగా ఒక 100 మంది బాధితులు ఈరోజు బయటకు వచ్చారని క్లియర్గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి రమావత్ మధు ఒక సిగ్నల్ ఛానల్ అనే దానికి ఇంటర్వ్యూ ఇచ్చి హేమకాంత్ రెడ్డిని హైలైట్ చేసి మంగ్లీకి సంబంధం లేదు, నేను అప్రూవర్గా మారుతాను, సుమారు 20 కోట్ల వరకు కూడా హేమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయంటూ కూడా అతను చెప్పే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం హేమకాంత్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి, నేను బయటే ఉన్నాను, నా తప్పు ఉంటే పోలీసులు ఏ క్షణమైనా నన్ను తీసుకెళ్ళొచ్చు, నేను బాధితుల పక్షాన పోరాడుతున్నా, నేను కూడా బాధితున్నే, నన్ను కూడా మోసం చేశాడు, నా వల్ల వేరే వాళ్ళు కూడా మోసపోయారంటూ కూడా అతను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి ఇవ్వడం అయితే జరిగింది. అయితే తాజాగా ఈ ఇష్యూకి సంబంధించి
అంటే ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి పోలీస్ వ్యవస్థలు ఎవరు కూడా సరిగ్గా రియాక్ట్ అయితే కాల. పంజాగుట్ట పోలీస్ కావచ్చు, లేదంటే ఇతర పోలీసులు కావచ్చు, ఎవరు కూడా రియాక్ట్ కాలే. అఫ్ కోర్స్ ఎప్పుడూ కూడా ఇలాంటి ఇష్యూస్ పైన ముఖ్యంగా సజ్జనర్ గారు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఆయన కూడా ఈ కేసు విషయంలో మరి ఎందుకు వెనక్కబడి ఉన్నారో అనేది అర్థం కావట్లేదని చాలా మంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మనం క్లియర్గా మాట్లాడుకుందాం. రీసెంట్గా పంజాగుట్ట పోలీస్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ, అతని పైన సస్పెన్షన్ వేటు పడిందంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యాయవాదిని వేధించారన్న ఆరోపణలపై పోలీసులకు తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు తనను వేధించారని, అవమానించారని ఆరోపిస్తూ ప్రాక్టీసింగ్ న్యాయవాది సుబ్బారావు దాఖలు చేసిన రిట్ పిటిషన్ను WP నెంబర్ 11907 ఇయర్ 2026 గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ ఇష్యూకి సంబంధించి విచారించింది. రికార్డులో ఉన్న న్యాయవాది కొమ్ము ప్రవీణ్ కుమార్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది వి రఘునాథ్ పిటిషనర్ అంటే సుబ్బారావు తన క్లయింట్ల తరపున ఒక కేసు దాఖలు చేయడానికి, ఆ కేసు స్థితి గురించి విచారించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారని తెలిపారు. ఆ సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయనకు బ్రీత్ లేజర్ పరీక్ష నిర్వహించారని ఆరోపించారు. ఆ పరీక్షలో 20% 27% ఆల్కహాల్ స్థాయి ఉన్నట్లు తేలిందని, ఇది డ్రైవింగ్కు అనుమతించదగిన పరిమితుల్లోనే ఉందని వాదించారని సమాచారం. అయినప్పటికీ పిటిషనర్ను అవమానకరంగా పరువు తీసే విధంగా చూశారని ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని, దీనివల్ల భయం ఆందోళన కలుగుతున్నాయని కూడా పిటిషనర్ ఆరోపించారు. మరోవైపు హోంశాఖ ప్రభుత్వం ప్లీడర్ పిటిషనర్ చేసిన ఆరోపణలు ఖండించింది. పైగా కౌంటర్ తదుపరి సూచనలు దాఖలు చేయడానికి కూడా సమయం కూడా వాళ్ళు కోరడం జరిగింది. అలాగే ఇరుపక్షాల వాదనలు విని ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న పిటిషనర్ సమర్పించిన ల్యాప్టాప్లోని వీడియోలను పరిశీలించిన అనంతరం జస్టిస్ ఈవి వేణుగోపాల్ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రీత్ లేజర్ పరీక్ష నిర్వహించడం యొక్క చట్టబద్ధతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి చర్యను చట్టానికి విరుద్ధమైనదిగా ఆయన అభివర్ణించారు. అయితే ఇక విషయానికి వస్తే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సంఘటన జరిగిన సమయానికి ఆ విషయానికి సంబంధించిన అన్ని కోణాల నుండి ఉన్న CCTV ఫుటేజ్ మొత్తాన్ని భద్రపరచాలని కోర్టు పోలీసుల్ని అధికారులను ఆదేశించింది. చట్టబద్ధమైన ప్రక్రియకు అనుగుణంగా తప్ప పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛ లేదా ప్రాథమిక హక్కులలో జోక్యం చేసుకోకూడదని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. రీసెంట్గా ఇది నిన్న జరిగింది. అడ్వకేట్ సుబ్బు ఇది చాలా మంది మీడియా పర్సన్స్కి షేర్ చేశాడు. సో తన వ్యక్తిగత హక్కులపైన తనని అవమానించే విధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ CA వ్యవహరించారు రామకృష్ణ గారు అంటూ కూడా మాట్లాడటం అయితే జరిగింది. 2 వారాల తర్వాత వాయిదా అయితే వేయడం జరిగింది. ఆ 2 వారాల తర్వాత మరి విచారణకు వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంది. వారితో పాటు ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన CCTV ఫుటేజ్ చాలా మీడియా ఛానల్స్లో అన్నీ కూడా రికార్డెడ్ అయి ఉన్నాయి. కానీ CCTV ఫుటేజెస్ అన్నీ కూడా డిలీట్ చేయకుండా ఉంచాలని వారు కోరడం అయితే జరిగింది. సో ఇలా డే బై డే ఒకరోజు మంగ్లీ, ఇంకొక రోజు మంగ్లీ చెల్లి, ఇంకొక రోజు మంగ్లీ తమ్ముడు, ఇంకొక రోజు రమావత్ మధుకు సంబంధించిన ఎవరైనా రిలేటివ్ ఉంటే ఆయన, లేదంటే హేమకాంత్ రెడ్డి, ఒకరోజు సుబ్బారావు, ఇంకొక రోజు ఈ రోజు రామకృష్ణ. అంటే బాధితులు ఏదైతే బాధపడుతున్నారో మోసపోయామనే విషయం అది పక్కదావుకి వెళ్ళిపోతుంది. వీళ్ళ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి ఎక్కువగా హల్చల్ అవుతుంది. సో బాధితులు కూడా కోరుతున్నారు, సజ్జనర్ కావచ్చు, DGP గారు కావచ్చు, మాకు కొంచెం సమయం ఉండి మేము ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీతో మేము చెప్పుకుంటాం అంటూ కూడా వాళ్ళు వేడుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్క మంగ్లీ కూడా బాధితుల పక్షాన ఉంటానని చెప్తుంది, వారి వైపు ఉండి పోరాడతానని చెప్తుంది. కానీ ఇప్పటివరకు కూడా బాధితులకి ఎవ్వరికీ కూడా కనీసం ఒక కాల్ కూడా చెల్లలేదు. బాధితులు కూడా ఆ విషయాన్ని రీసెంట్గా మీడియా ముఖ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. సో పూర్తిగా ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ని పక్కదావు పట్టిస్తున్నారు. పర్సనల్గా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని వారి ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. మరి చూడాలి కేసు విషయంలో తెలంగాణ పోలీసులు కావచ్చు, తెలంగాణ కోర్టు కావచ్చు ఎలా వ్యవహరిస్తుంది, ఎటువంటి తీర్పులను ఇస్తుంది అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సింది.